యువకుల ఆత్మ బలిదానాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా గీతానగర్ ప్రభుత్వ స్కూల్లో చదివి 10th లో మంచి ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులను అభినందించారు. పిల్లలు మంచి పనులు చేస్తే తల్లిదండ్రుల మనస్సు ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు. ఐఐటి, ఐఐఎంలో సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాలు చేపడతామన్నారు కేటీఆర్. సంతోషంగా ఉంది. 30 మంది పిల్లలు ఎవరైతే 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పిల్లలు ఉన్నారో నాకు ఈ ఐడియా మరి మన సోదరుడు ఉపాధ్యుడి గారు ఇవ్వడం జరిగింది. అన్నం మనం ఇట్లా చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా గీతానగర్లో మాకు మంచి ఫలితాలు వచ్చినాయి పాఠశాలలో. కాబట్టి మిగతా జిల్లా అంతటా కూడా మంచి ఫలితాలు సాధించిన పిల్లలు ఉన్నారు. వారందరినీ కూడా పిలిచి గౌరవించి ఆదరించినట్టయితే మరింత మందికి ఉత్సాహం వస్తుంది, ప్రేరణ వస్తుంది అని చెప్పి వాళ్ళు సూచించడంతో మంచిగా అనిపించి, మంచి ఆలోచన అనిపించి కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమం నిరంతరాయంగా వచ్చే సంవత్సరం, ఆ పై సంవత్సరం కూడా కేవలం 10వ తరగతికే పరిమితం కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు, అట్లాగే డిగ్రీలో కూడా మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు కూడా ఇదే రకమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైనా పిల్లలు ఐఐటిలో కానీ ఐఐఎంలో కానీ సీట్లు కనుక సంపాదించినట్టయితే వారికి కూడా ప్రత్యేకంగా ఒక కార్యక్రమం కూడా వారికి కూడా చేసుకున్నాం. మన జిల్లా స్థాయిలో, రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని మరి ప్రత్యేకంగా నేను బాధ్యత తీసుకొని చేస్తానని కూడా మీకు మాటిస్తాను. ఏ కార్పొరేట్ పాఠశాలకు తీసిపోకుండా అధ్యాపకులకు ఇక్కడ సౌలత్ కానీ, వసతులు కానీ, అట్లాగే పిల్లలకు ముఖ్యంగా ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు మళ్ళీ గవర్నమెంట్ పాఠశాల అంటే ఇదే బాగున్నది ప్రైవేట్ కంటే అనే స్థాయిలో తీర్చిదిద్దే విధంగా నా ప్రయత్నం నేను భవిష్యత్తులో